మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేయాలని నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి కోరారు. తద్వారా భావితరాల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నల్గొండ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డి నల్గొండ పట్టణంలోని పలు కూడళ్లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పలు దుకాణ సముదాయాలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చేయాలని, తద్వారా భావితరాల భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి, జిల్లా కోశాధికారి పకీరు మోహన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ గడ్డం మహేష్, పట్టణ ఉపాధ్యక్షుడు మంగళపల్లి కిషన్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు దుబ్బాక సాయి, మండల ఉపాధ్యక్షుడు నిమ్మల సుధాకర్ రెడ్డి, పోకల దశరథ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నల్లగొండ టౌన్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రచారం చేస్తా ఉన్నాం. ఎక్కడికి పోయినా అసలు మనం అడిగే అవసరం లేదు. ఎక్కడికి పోయినా ఎవరి దగ్గరకు పోయినా వాళ్ళే ముందొచ్చి చెప్తా ఉన్నారు, ఈసారి ఓటు మోడీ గారికి, మేము వేసే ఓటు మోడీ గారికి. ఎందుకంటే ఈ దేశం మళ్ళా భద్రంగా ఉండాలన్నా, బాగుపడాలన్నా, అభివృద్ధి ఆగకుండా ఉండాలన్నా, అవినీతి లేకుండా పనులు జరగాలన్నా ఒక నరేంద్ర మోడీ గారిది భారతీయ జనతా పార్టీ అన్నారు. దీంతోపాటు కొంతమంది ఫుడ్ బ్లాగర్స్ హైదరాబాద్ నుంచి వచ్చినారు. వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో ప్రేమగా అందరితో మాట్లాడటం, అందరితో చేసి ఈరోజు ఎవరు పెట్టినా ఎక్కడికి పోయినా గెలిచేది బీజేపీ అంటా ఉన్నారు. ఇంకోటి ఏంటంటే ఇంతకుముందున్న ఎంపీ కాంగ్రెస్ నుంచి గెలిపించిన ఎట్లాగో మళ్ళీ అధికారం బీజేపీకే వస్తుంది. పోయినసారి కూడా అదే పరిస్థితి అయింది. ఎంపీ కాంగ్రెస్ గెలవటం, ఒక్కటంటే ఒక్క పని చేయకపోవటం, అసలు ఈ నల్లగొండ పార్లమెంట్ తరఫున ఒక్క క్వశ్చన్ కూడా అడగకపోవటం, ఇవన్నీ కూడా మీకు తెలుసు. కాంగ్రెస్ పనిచేసేది కాదు. ఈరోజు ఏదైతే అబద్ధపు హామీలు, గాడిద గుడ్లు పక్కన పెట్టుకొని తిరుగుతున్నాడో, రేపు మళ్ళా గాడిద గుడ్డే ఇస్తారు. రేపు అయిపోయినాక ఈ ఎలక్షన్ల కోసమే మభ్య పెడతా ఉన్నారు. తర్వాత మోడీ గారు ఉంటేనే చెవులు పట్టుకొని పనిచేపిలేస్తాం ఎవరినైనా. అది కాకుండా ఖచ్చితంగా నల్లగొండకి ఇండస్ట్రియల్ హబ్గా చేయించి నల్లగొండ యువతకి ఒక పెద్దన్నలాగా నేను ఉంటానని తెలియజేస్తా ఉన్నా. అట్లనే రేపు సాయంత్రం మా జాతీయ పార్టీ అధ్యక్షులు నడ్డా గారు వస్తూ ఉన్నారు. మేకల అభినవ్ స్టేడియంలో మీటింగ్ ఉంది. దానికి అందరూ కూడా రావాలి, అందరూ కూడా వచ్చి జయప్రదం చేయాలని కోరుకుంటా ఉన్నాం.